హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను బాగున్నా. అండ్ ఈరోజు వీడియో ఏంటో థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా. హోటల్ ఓపెనింగ్ వీడియో అనమాట. మా మామ హోటల్ స్టార్ట్ చేస్తున్నాడని చెప్పినా కదా, ఆ హోటల్ ఓపెనింగ్ వీడియో. అది అలీగారు ఓపెన్ చేసారు. అండ్ మీరు ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒకసారి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హోటల్ వచ్చేసి ఆద్యాస్ కిచెన్ అండి, కొంపల్లిలో ఉంటుంది. డీమార్ట్ బిసైడ్ లేన్ అనమాట. మీరు కనుక అటు సైడ్ వెళ్తే కంపల్సరీ హోటల్ని విజిట్ చేయండి, మీకు షూర్గా టేస్ట్ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక్కడైతే టిఫిన్స్, మీల్స్, బిర్యానీస్, జ్యూస్, టీ, చాట్ అన్నీ ఉంటాయి. ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. ఎవరికి ఏది కావాలన్నా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా అలీగారు అయితే వచ్చేసారు. నేనైతే అప్పుడే ఫస్ట్ టైం చూసిన అలీగారిని, ఎప్పుడు చూడలేదు. ఇంకా తను వచ్చిన తర్వాత రిబ్బన్ కటింగ్, జ్యోతి ప్రజ్వలన అంటారు కదా, అది అన్నీ చేశారన్నమాట. హోటల్ తన పేరు మీదనే స్టార్ట్ చేసారు అనమాట. ఆద్య, తను మా మామ వాళ్ళ పాప. ఆమెకి ఫుల్ ఫీవర్ ఉండే అసలు ఆ రోజు, అందుకే డల్గా ఉంది. లాస్ట్ వీడియోలో మాట్లాడింది కదా, తనే ఆమె. అందరు ఫ్యామిలీస్ అయితే ఇంకా అలీగారితో ఫొటోస్ దిగినాం ఈ హోటల్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత. జనాలు బాగానే వచ్చి ఉండే ఆ రోజు. వీళ్ళంతా బయట వాళ్ళే, రిలేటివ్స్ కాదనమాట. ఏంటి, ఏం పెడుతున్నావు? మామది హోటల్ అని బ్లాగ్స్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది నేను బ్లాగ్స్ చేయడం? మామ మా దగ్గర పెద్ద కెమెరా ఉంది, పర్లేదు, మా చిన్న కెమెరా వాళ్ళకి కూడా చెప్పండి. వెజ్ సెక్షన్ ఇంకా నాన్ వెజ్ సెక్షన్ రెండు సపరేట్ ఉంటాయి అన్నమాట. ఇది నాన్ వెజ్ సెక్షన్, దీని నేమ్ వచ్చేసి చిత్రవిందు. రెండు పక్క పక్కన ఉంటాయి. అటు సైడ్వి ఇక్కడివి అక్కడికి అసలు వెళ్ళవు అనమాట. వెజ్ వాళ్ళకి కూడా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, అందుకే వాళ్ళ గురించి చెప్తున్నా. అండ్ నాకైతే ఇక్కడ ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. ఫొటోస్ అన్నీ ఓల్డ్ ఫొటోస్ అన్నీ, ఎందుకంటే నాకు ఓల్డ్ మూవీస్ అంటే బాగా ఇష్టం. ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ కాదు కానీ 90s 2000sలో వచ్చిన మూవీస్ అంటే ఇష్టం. అండ్ ఇక్కడ పిక్చర్స్ కూడా చాలా బాగుండే అసలు. మూవీ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది ఈ కాన్సెప్ట్. కంపల్సరీ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఏమేమి ఉన్నాయండి? అన్నీ ఉన్నాయి, తీసుకురా పో. నీకు కావాల్సినవి అండి. మటన్ ఫ్రై, చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా. తీసుకోలేదా? ఎవరు ఎవరు అడిగారు కదా.
ఓనర్ డాటా స్లీపింగ్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందండి కొంచెం చెప్పండి ఓనర్ గారు. ఫస్ట్ మీరు తింటున్నారు కదా అడుగుదా మరి. కలిసిపోయిన ఓనర్ వచ్చింది. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఏం చేస్తున్నాడు చూడండి మొత్తం. చెప్పాక ఫుడ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. పల్లి చట్నీ అయితే అదొస్ ఇంకా అంతేనా? పూరి టేస్ట్ చేయాలి. ఓకే ఓకే నువ్వు చెప్ప. పూరి బాగుంది. ఇది కర్రీ బాగుంది. రమ్మని చెప్పండి మీ తమ్ముడు హోటల్ కి రమ్మని చెప్పా. మీ అన్న హోటల్ బాబాయ్ వస్తాడు. బాబాయ్ వాళ్ళ మమ్మీ డాడీ వస్తుంది. అందరూ తినడానికి విజిట్ చేయమని చెప్పండి అంటున్నా సబ్స్క్రైబర్స్ ని. అందరూ ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి చెప్పాలి. ఆద్యాస్ కిచెన్ కొంపల్లి. ఆద్యాస్ కిచెన్ కోంపల్లి. ఫుడ్ ఏది బాగుంది, ఏది టేస్ట్ చేసారు మీరు? బాగున్నాయి అన్ని? బాగుందా? ఓకే విజిట్ చేయమని చెప్పండి ఇక్కడ. గిఫ్ట్ తీసుకొద్దాం అనేసి బయటకు వచ్చినాం. నేను, మా తమ్ముడు, ఇంకా మా ఆయన, మా బాబు. ఏది తిన్నారు మీరు? బాగుందా? చట్నీ బాగుందా? అందరు అదే చెప్తున్నారండి. చట్నీ నచ్చింది. అదే అందరు చట్నీ అనే చెప్తున్నారు ఎక్కువ. కదా టిఫిన్స్ అంటే ఫస్ట్ అందులో ఇష్టపడింది చట్నీ. 10 out of 10. నువ్వు కూడా ఈ రోజు రేటింగ్ కాదు, ఒక 1 month తర్వాత రేటింగ్. ఓకే ఓకే 1 month తర్వాత వచ్చి తింటారు కదా మళ్ళీ. ఈ రోజు టేస్ట్ అవును కానీ అందరు మళ్ళీ దొరకారు కదా. నేను మళ్ళీ రాను, మీరు వచ్చినప్పుడు నేను రాను కదా. బ్రో బ్రో అనే మాట కంప. ఇక్కడ కూర్చుంటావు. కూర్చుంటా కింద ఒకటి నిండుంది. వాళ్ళే షాప్ చూద్దాం. షాప్ కాదు ఇది హోటల్. మొత్తం అదేనా? ఉప్మా ఎవరికి పెట్టలే? ఉప్మా ఎవరికి పెట్టలేదు. ఓకే ఆర్డర్ రాదు. చిన్ని డ్రా పట్టుకోమని పడితే అంటే ఏమైనా కర్రీసా?
లేవా? అన్నీ అవే. సాంబార్. అవునా? వీడియో తీస్తున్నా. నేను అడగలే. నేను చెప్పండి, ఫుడ్ ఎలా ఉంది? ఏ కర్రీ బాగుంది? అన్ని బాగున్నాయా? ఏదో ఒకటి చెప్పండి. అవునా? నీకేమ ఎట్లుంది? నేను చేసినట్టుందా? ఇంకా బాగుందా? ఎట్లుంది? అబ్బా, ఎవరు చేస్తారు మరి? షెఫ్ను పెట్టిండే ఏంది? నువ్వు తెచ్చినావా? ఏది బాగుందంటే? రెండు సూపర్ ఉన్నాయి. రైస్ కూడా బాగుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో కనిపించినందుకు, ఫస్ట్ టైం మాట్లాడినందుకు. నేనైతే వెజ్ టేస్ట్ చేసిన ఆ రోజు చాలా బాగుంది. అండ్ నేను నాన్ వెజ్ అయితే తినలేదు, ఎందుకంటే అది కార్తీక మాసంలో ఓపెన్ అయింది. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అయితే టేస్ట్ చేస్తాను. ఎట్లయినా కంపల్సరీ బాగానే ఉంటాయి. అందరు బాగున్నాయి అని చెప్పారు. ఇంకా ఫ్యామిలీదే కాకుండా ఒకసారి కస్టమర్స్ని అడుగుదామని ఒకరినైతే అడిగినాం కస్టమర్స్ని. టేస్ట్ ఎలా ఉందండి? ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా? హోటల్ ఓనర్ ఇతనే రమేష్, ఇస్కిల రమేష్. టేస్ట్ ఎట్లున్నాయి మామ? తిరిగిపోయినాయి. ఏది బాగుంది ఎక్కువ? ఒకటి చెప్పు ఎక్కువ. అందరు అదే చెప్తారు ఎక్కువ. ప్రాన్స్. రేపటి నుంచి బిర్యానీస్ కూడా ఉంటాయా? ఇవాళ నుంచేనా? అయిపోయినాయా ఈరోజు? ఇంకా అందరం కొద్దిసేపట్లో కూర్చొని మాట్లాడుకున్నాం. తర్వాత నైట్కి ఎమ్మెల్యే వచ్చిండనమాట. అక్కడ ఎమ్మెల్యే తను వచ్చి అంతా చూసి కూర్చొని కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయినాడు. మీరు ఎప్పుడైనా ఆ సైడ్ వెళ్తే కనుక కంపల్సరీ ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.